స్టాలిన్ను కోరుకుంటే 37% మంది విజయ్ని కోరుకున్నారు. 22% మంది మాత్రమే ఎడపాడి కె పళనిస్వామిని కోరుకున్నారు. అన్నామలైని 2% మాత్రమే కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిగిలిన వారిని 3%, 1% అలా ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ పర్సంటేజ్లో యాక్టర్ విజయ్ని వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారట. నెక్స్ట్ ఆ తర్వాత స్థానానికి పరిమితం అయ్యారు ఎంకే స్టాలిన్. ఇది ఒక ప్రొజెక్షన్. అండ్ ఇక జెండర్ వైజ్ చూసుకుంటే కనుక మహిళలు పురుషులు పురుషుల్లో ఎక్కువగా డిఎంకే వైపు సపోర్ట్గా ఉంటే మహిళలు ఎక్కువగా టీవీకే వైపు సపోర్ట్గా వెళ్ళారు. 36% మంది పురుషులు డిఎంకే సపోర్ట్గా ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత కోల్పోయారో తెలుసా? మొత్తం 13% కోల్పోయారట. అంటే దాదాపుగా 49% ఇటు డిఎంకేకి సపోర్ట్గా ఉన్న పురుషులు -13% కోల్పోయి ఇది టీవీకి యాడ్ ఆన్ అయ్యింది. కానీ అగ్రభాగ నష్టపోయింది మాత్రం ఏఐఏడిఎంకే. ఎందుకు? దాదాపుగా 41% పురుషులు ఏఐడిఎంకేకి మద్దతుగా ఉంటే -16% కోల్పోయింది. ఈ -15, -13 ఈ రెండు టీవీకి యాడ్ ఆన్ అయిపోయింది. ఇక అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇటు విజయ్కి సపోర్ట్గా నిలిచారు. టీవీకేకి 38% ఇప్పుడు మహిళల మద్దతు ఉంది. ఆ తర్వాత స్థానానికి పరిమితం అయిపోయింది డిఎంకేకి -13% కోల్పోయింది మహిళ నుంచి అనేది వినిపించమాట. ఈ యాక్సిస్ మైండే చెప్తుంది దాని ప్రకారం. అంటే 47% మంది మహిళలు డిఎంకేని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు -13 కోల్పోయింది కాబట్టి 34% మంది డిఎంకేకి మద్దతు ఇచ్చారట. కానీ టీవీకి అంటే విజయ్ పార్టీకి 38% మంది, ఏఐడిఎంకేకు 20% మంది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటనేది. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్న స్కూల్కి వెళ్ళిన వారు, 9th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 10వ తరగతి పాస్ అయ్యి 12వ తరగతి చదివి 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇలా ఎవరు చూసుకున్నా కూడా టీవీకేకే సపోర్ట్గా ఉన్నారు. ఏఐడిఎంకే ఎక్కడా కూడా పట్టు నిలుపుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రొఫెషనల్ అంటే డిగ్రీ కావచ్చు, ఎడ్యుకేషన్, వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ అంటూ ఉంటాం. 5%గా ఉంటే వీళ్ళు ఎక్కడ 50% విజయను కోరుకుంటున్నారు అనేది అక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్ ఇదంతా కూడా. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా మ్యాక్సిమం 38% మంది టీవీకే విజయను కోరుకుంటున్నారు. గ్రాడ్యుయేట్లు 46% మంది విజయను కోరుకుంటున్నారు. అంటే దాదాపుగా మీరు చూడండి 12th పాస్ అయిన వాళ్ళ నుంచి అంటే యంగ్స్టర్స్ ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఏకంగా 40%కి పైగా అంటే 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రాడ్యుయేట్లు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావచ్చు, ప్రొఫెషనల్స్ అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఈ ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే 40%కి పైగా వీళ్ళు విజయ్కి మద్దతుగా ఉన్నారనేది ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉంది. ఇక వీడితో పాటు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే విద్యార్థులు 67% మంది ఇటు టీవీకేకి మద్దతుగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్లో, ప్రైవేట్ సర్వీస్లో పనిచేస్తున్న వాళ్ళు 45% మంది ఉన్నారు. హౌస్ వైఫ్లు 38% మంది. ఇది నేను చెప్తుంది హైయెస్ట్. ఆ తర్వాత స్థానాలకు పరిమితం అయిపోవడం జరిగింది డిఎంకే అండ్ ఆ తర్వాత ఏఐడిఎంకే. వాస్తవం ఇది. టీవీకి ఎంత మద్దతు ఉన్నదంటే స్టూడెంట్స్ నుంచి ఎక్కువ మద్దతు. నిన్న మనం ఎనాలిసిస్లో కూడా మాట్లాడుకున్నాం. ఏకంగా 67% విద్యార్థులు డిఎంకేకి కాదు టీవీకేకి మద్దతుగా నిలిచారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ భారీగా కోల్పోయింది విద్యార్థుల నమ్మకాన్ని ఏఐడిఎంకే ప్రైవేట్ సెక్టార్ నుంచి 23% మందిని కోల్పోయింది. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ పిక్చర్లో ఏఐడిఎంకే ఎక్కువగా నష్టపోయింది. డిఎంకే బహుశా కోల్పోయి ఉండొచ్చు కాక, కానీ భారీ నష్టం జరిగింది మాత్రం ఏఐడిఎంకే. జయలలిత లేని లోటు క్లియర్ కట్గా కనిపించింది. జయలలిత ప్లేస్ని భర్తీ చేయబోతున్నాడా విజయ్, లేకపోతే జయలలిత ప్లేస్లో విజయ్ని అక్కడ ప్రజలు చూసుకుంటున్నారా? అసలే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి తమిళ ప్రజలు అనుకుంటున్నారా? ఆ ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకునే ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టబోతున్నారా విజయ్ని? ఇప్పుడు ఇది ఆసక్తికర పరిణామం. ఆ ఒక్క ఛాన్స్, ఎందుకంటే ఇది నేను అంటున్న మాట కాదు, ఏకంగా రిపోర్ట్స్ చెప్తున్న మాట. చూడండి, స్టూడెంట్స్ ఏకంగా 67% మంది, అంటే దాదాపుగా 70% అనుకోవచ్చు అటు ఇటుగా ఆ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే. అండ్ లేబర్ మాత్రం డిఎంకే వైపు ఉన్నారు, రైతులు డిఎంకే వైపు ఉన్నారు, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ డిఎంకే వైపు ఉన్నారు, ఆక్యుపేషనల్ అండ్ చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు డిఎంకే వైపు ఉన్నారు, నిరుద్యోగులు టీవీకే వైపు ఉన్నారు,
విద్యార్థులు టీవీకే వైపు ఉన్నారు, గృహిణులు టీవీకే వైపు ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు టీవీకే వైపు ఉన్నారు, అండ్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు డిఎంకే వైపు ఉన్నారు, ఇతరులు డిఎంకే వైపు ఉన్నారు. ఇంట్రెస్టింగ్ పరిణామం. అంటే ఇక్కడ ఓటు కోల్పోతుంది ఎవరో తెలుసా? ఆసక్తికర పరిణామం. ఏఐఏడిఎంకే కీలకమైన ఓటు బ్యాంక్ను కోల్పోతోంది. ఒకవేళ ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీ కాస్త స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఇచ్చినా, లేకపోతే ఏఐఏడిఎంకే కాస్త ప్రాపర్గా నిలిచి ఉన్నా కూడా, స్ట్రాంగ్గా నిలిచి ఉన్నా కూడా బహుశా కాస్త గట్టి పోటీ ఇద్దరేమో. ఇక్కడ మళ్ళీ అర్బన్లో, పట్టణాల్లో టీవీకే పుంజుకుంటోంది. పట్టణాల్లోనే టీవీకేకి చాలా ఎంకరేజ్మెంట్ ఉందనేది ఆ సర్వేలు చెప్తూ ఉన్నాయి. డిఎంకేకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంటే అర్బన్లో టీవీకేకి. అండ్ ఇక్కడ కూడా భారీగా గండిపడింది ఏఐఏడిఎంకేకి. అంటే బహుశా ఇంకా ఫ్యూచర్ డిఎంకే వర్సెస్ టీవీకే అవుతుందేమో. అండ్ దీంతోపాటు ఏజ్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటే 18 నుంచి 19, లేకపోతే 18 నుంచి 39, 18 నుంచి 39 లేకపోతే 40, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా టీవీకేకి సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ ఎంత అంటే 18 నుంచి 19 ఏళ్ళు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు దాదాపుగా అటు ఇటుగా 68% మంది టీవీకేకి సపోర్ట్గా నిలిచారట. అండ్ 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు వీళ్ళు దాదాపుగా 60% మంది, అంటే 59% మంది టీవీకేకి మద్దతుగా నిలిచారట. 30 నుంచి 39 ఏజ్, అంటే 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు వీళ్ళకి 45% మంది మద్దతుగా నిలిచారు. అంటే మీరు చూస్తే 18 నుంచి 19 68 ఉంటే, 20 నుంచి 29 59, 30 నుంచి 39 45. అంటే ఏజ్ చిన్నపిల్ల, అంటే చిన్నవాళ్ళు ఓటేస్తున్న కొద్దీ, యంగ్స్టర్స్ ఓటేస్తున్న కొద్దీ టీవీకేకి మద్దతు పెరిగింది. పెద్దవాళ్ళు వేశారనుకోండి, 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళు 14%, 50 నుంచి 59 అయితే 20, 40 నుంచి 49 అయితే 32, 30 నుంచి 39 అయితే 45, 20 నుంచి 29 అయితే 59, 18 నుంచి 19 అయితే 68. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్ళు అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళ కొద్దీ టీవీకి మద్దతు తగ్గింది. అంటే యంగ్స్టర్స్ నుంచి క్లియర్ కట్గా, గృహిణుల నుంచి యంగ్స్టర్స్ నుంచి క్లియర్ కట్గా విజయ్కి మద్దతు కనిపించింది. ఇది నేనంటున్న మాట కాదు, రిపోర్ట్స్ చెప్తున్న మాట. సో హంగ్ వస్తే విజయ్ సపోర్ట్ ఎవరికి? డిఎంకేకి వెళ్తాడా, ఏఐడిఎంకేకి వెళ్తాడా? మీరేమనుకుంటున్నారు? ఎవరి వైపు వెళ్ళొచ్చని చెప్పి మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ విజువల్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.